విమాన ప్రమాదంలో మృత్యుంజయుడికి మోదీ పరామర్శ. ఇక ఆసుపత్రిలో రమేష్ విశ్వాస్ కుమార్ తో మాట్లాడారు మోదీ. ఇక ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ త్రుటిలో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ఇక ఎయిర్ ఇండియా బోయింగ్ A171 లో ప్రయాణిస్తున్న మొత్తం 242 మందిలో రమేష్ బిశ్వాస్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక చావు కోరల్లోంచి బయటపడిన బిశ్వాస్ సీటు నెంబర్ 11A. ఇక ఇంతవరకు ఆ సీటు ప్రత్యేకత ఏంటని జనం చర్చించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 11A సీటు ప్రత్యేకత ఏమిటా అని నెటిజన్లు సెర్చ్ చేస్తూ ఉండగా ఆశ్చర్యపోయే వివరాలు తెలిసాయి. బోయింగ్ విమానంలో 11A సీటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కి సమీపంలో ఉండటం వల్ల అక్కడ కిటికీ ఉండదు. దీంతో విదేశాల్లో ఈ సీటును సాధారణంగా ఎవరూ ఎంచుకోరు. ముఖ్యంగా 10 గంటలపై ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే 11A సీటు తీసుకోవడానికి అసలే ఇష్టపడరు. ఇక యూరోప్ దేశాల్లోనైతే ఈ సీటు మీద బోలెడు జోకులు కూడా ఉన్నాయి. అలాగే ఈ 11A సీట్ దగ్గర ధర ₹1,00,000 వరకు పైగా ఉంటుందని సమాచారం. కానీ రమేష్ మాత్రం ఈ సీటుతో అడ్జస్ట్ అయి లండన్ బయలుదేరారు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండటం వల్లనో ఏమో కానీ మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. మరోవైపు భారత్లో మాత్రం ఈ సీటుకు డిమాండ్ అధికంగా ఉంది. 11A సీటు విమాన ప్రమాదాల్లో అత్యంత సురక్షితవంతమైన సీటుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు వెనుక భాగంలో, అలాగే విమానం రెక్కల ప్రదేశానికి 2 వరుసల ముందు ఉంటుంది. ఈ సీటు బిజినెస్ క్లాస్ వెనుక భాగంలో క్యాబిన్ కు అభిముఖంగా కూర్చున్నప్పుడు ఎడమ వైపున ఉంటుంది. 11A సీటు ఎకానమీ క్లాస్ క్యాబిన్ కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. ఇక ప్రమాద సమయాల్లో సురక్షిత సీటుగా పరిగణించే 11A సీటు ఎమర్జెన్సీ డోర్ కు వెనుకనే ఉంటుంది. ఇక భారత్లో ఈ సీటు ప్రత్యేకతే వేరు. ఈ సీటు ఎల్లప్పుడూ డిమాండ్గా ఉంటుంది. పూర్తిగా సురక్షితవంతమైనటువంటి ఈ సీటు కావడంతో బుకింగ్ సమయాల్లో చాలా ఫాస్ట్గా, అంటే ప్రారంభంలోనే బుక్ అవుతూ ఉంటుంది. తన కుటుంబాన్ని కలిసేందుకు భారత్కు వచ్చిన రమేష్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్తో కలిసి లండన్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇక ఈ సమయంలో రమేష్ 11A సీటును బుక్ చేసుకున్నారు. విమానంలోని 11A సీటు కూర్చున్న రమేష్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు కావడం విశేషం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు దగ్గరగా ఉండడంతో చావు కోరల్లోంచి సురక్షితంగా బయటపడ్డాడు రమేష్. కాస్వారాలోని ప్రభుత్వ దవాఖానా జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రమేష్ తాను 11A సీటు కూర్చోవడం వల్లనే ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పారు. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరిగిన ఈ ప్రమాదం గురించి తాను సేఫ్ గా బయటపడ్డానని, అంతా క్షణాలలో జరిగిపోయిందంటూ రమేష్ తెలిపారు. ఏది ఏమైనా తాజా ప్రమాదంతో 11A సీటుకు ప్రస్తుతం డిమాండ్ మరింత పెరగనుంది. ఈ సీటు కాస్ట్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయాల్లో చావు కోరల నుంచి తప్పించుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులంతా ఇప్పటి నుంచి 11A సీటును సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందంటూ ఏవియేషన్ రంగ నిపుణులు చెబుతున్నారు. సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ. బాధితులను పరామర్శించారు. నిన్న జరిగినటువంటి ఘటనలో అతి భారీ సంఘటనలో బయటపడినటువంటి మృత్యుంజయుడిగా బయటపడినటువంటి రమేష్ బిశ్వాస్ ను ఆయన పరామర్శిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఇంత పెద్ద ఘటన నుంచి కూడా ఆయన ఎలా బయటపడ్డాడన్న విషయాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ప్రధాని మోదీ. నిన్న జరిగినటువంటి ఘటనలో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు రమేష్ బిశ్వాస్. ఈయన NRI బ్రిటిష్ వ్యక్తి కూడా. అక్కడ మొత్తం విమానంలో వారంతా చనిపోయిన కూడా ఈయనొక్కడే మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అది కూడా 11A సీటును ఎంచుకోవడం వల్లే తాను బయటపడినట్లుగా చెప్పాడు రమేష్. ఇది కూడా ఇప్పుడు దీని 11A సీటు కూడా మరింత కాస్ట్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. భారత్లో 11A సీటుకు ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. సీట్ నెంబర్ 11A సీట్ను చాలా ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్కి చాలా దగ్గరగా ఉంటుంది. విండో కూడా ఎమర్జెన్సీ డోర్ వెనుక భాగంలో ఈ 11A సీట్ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాను ఈ సీట్ను కూడా అడ్జస్ట్ కావడం వల్ల, ఈ ఒక్క సీట్ను ఎంచుకోవడం వల్లనే తాను బయటపడినట్టుగా అయితే ఆయన చెప్తూ ఉన్నాడు. నిన్న మనం చూడొచ్చు, అంత భారీ ఘటన జరిగిన అనంతరం కూడా తాను బయటికి వచ్చి నడుచుకుంటూ కూడా వచ్చి అంబులెన్స్ ఎక్కినటువంటి మన విజువల్స్ కూడా చూసాము. భారత్లో 11A సీటుకు ఫుల్ డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది.